ఆధారపడి ఈరోజు చాలా డెవలప్ అవుతున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అదే రకంగా మన ప్రాంతంలో, మన జిల్లాలో మనం నివసించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వివిధ హిస్టారికల్ ప్లేసులు కానీ, డిఎఫ్ఓ గారు చెప్పినట్లు కొన్ని ఇతర ఫారెస్ట్ ప్రదేశాలు కానీ, వివిధ రకాల జంతువులు, పక్షులు ఇవన్నీ చూడడానికి కూడా చాలామంది ఈ పర్యాటక ప్రేమికులు ఉంటారు. కాబట్టి విద్యార్థులైన మా అందరం కూడా ఈరోజు మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ 10th డిగ్రీ స్థాయిలో ఉండొచ్చు. రేపు ఉన్నత చదువుల కోసం వేరే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ మన జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి, మన జిల్లాలో ఉన్నటువంటి పర్యాటకత గురించి, గొప్పతనం గురించి మనం వాళ్ళతో చర్చించినట్లయితే మన జిల్లాలకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. తర్వాత మన జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాల్లో వాళ్ళకి పరిచయం చేసినట్టుగా ఉంటుంది. అదే రకంగా ఈ పర్యాటక రంగంలో అనేక రకమైనటువంటి